మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పర్యటించారు. అక్కడ బాధితులకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. అయితే ఈ మొంతా తుఫాన్కి సంబంధించి ముందస్తుగానే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉన్నారు. సార్, ముందస్తుగా మీకు అభినందనలు. ఎందుకంటే తుఫాన్ కంటే ముందు అధికారులు, నాయకులు మీరందరూ కూడా క్యాంపులు నిర్వహించి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. ప్రాణ ఆస్తి నష్టం కూడా పెద్దగా లేదు. అంటే ముందస్తు జాగ్రత్తలతో ఇదంతా సాధ్యమైంది అనుకోవచ్చా? కారణం ఏంటంటే ప్రభుత్వం విపత్తులు రావడం అనేసి సమాచారం ఉన్నప్పుడు చర్యలు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వ పరంగా. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి నాయకులిద్దరూ కూడా ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తుఫాను హెచ్చరికల యొక్క సమాచారాన్ని, మొంతా తుఫాను యొక్క విధి విధానాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూనే అధికారులని కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా పెట్టి కార్యక్రమాలు చేసిన సందర్భంగా మొట్టమొదటిగా తద్వారా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాం. తుఫాను వస్తే ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు సమాచార శాఖ ఎస్ఎంఎస్లు కూడా ప్రతి ఫోన్కి కూడా ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు లేదా అరగంటకో లేదు పూటకైనా మినిమము సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ఏరియాలో పిడుగు పడతాయని, లేదంటే ఈ ఏరియాలో వర్షాలు ఎక్కువ వస్తాయని, లేదా సైక్లోన్ ప్రభావం వల్ల మీరు ఇబ్బంది పడతారనే సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే కార్యక్రమం చేసి ప్రజల్ని అప్రమత్తం చేయగలిగాం. అధికారులని దాని రక్షణలో భాగంగా అధికారులు చాలా బాగా యాక్ట్ చేశారు. కారణం ఏంటంటే ఇందాకనే మా కొంతమంది కార్యకర్తలు మాట్లాడినప్పుడు ఇవాళ వేదికలో చెట్టు పడిన అరగంట లోపలనే వర్షం వస్తున్నా కూడా చెట్టుని తొలగించారని, వర్షం వస్తున్నా పూలు పడిపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా రీప్లేస్ చేయగలిగారని, గంట లోపలనే ఇది చేయగలిగారని. దట్ ఈస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ప్రజల యొక్క మన్ననలు పొందిన ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది బాధ్యత అనుకుంటా ఉన్నాం. అంతేగాని నాకు గొప్పలు కానీ చాలామంది మాడుతుంటారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, లేదా ఇది చేయకుండా చేస్తున్నారని. ఇవాళ మరి పేదలకు సంబంధించిన కొన్ని పంపిణీ కార్యక్రమాలు, బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ చేస్తున్నామంటే వాళ్ళు ప్రభుత్వం ఉంది అని చెప్పుకోవడానికి, ప్రభుత్వం అవసరం వస్తే సహాయం చేస్తుందనే నమ్మకాన్ని, ఇబ్బంది వస్తే ఎదుర్కోవడానికి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడంలో ఇది ప్రధాన భూమిక కాబోతోంది. ఐదులంక సంబంధించిన ఇప్పుడు లంకా గ్రామం ఇది పూర్తిగా నీటి మధ్యలో ఉంది. గోదావరి 4 పక్కల వాటర్ ఉంది. దీనికి బ్రిడ్జ్ కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2014 ముందు శాంక్షన్ చేసాం, శంకుస్థాపన కూడా చేసాం. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత దాని మీద ఆర్థిక ఇబ్బందులు కట్టయిపోయాం. మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఐదులంక గ్రామాన్ని తీసుకొచ్చి బ్రిడ్జి సమస్యని చెప్పాం. సమస్య ఇన్సూరెన్స్ కూడా పబ్లిక్లో ఇచ్చారు. ఆ రోజు అధికారం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు శాంక్షన్ అని రాయగలిగాం. నిధులు లేని వల్ల డెఫినెట్గా దాన్ని ఈ లంక ఆశయాలు ఏదవుతుందో, వారి యొక్క ఇబ్బంది ఏదవుతుందో బ్రిడ్జ్ ద్వారా ఒక మనోధైర్యాన్ని కానీ వాళ్ళ యొక్క ఆశలు కానీ నెరవేర్చడంలో ప్రభుత్వం సఫలీకృతం అవుద్దనే మాట ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ గ్రామంలో 2009కి ముందు అన్నీ మట్టి రోడ్లు ఐదులంక సంబంధించిన 9 తర్వాత 14 తర్వాత 19 మధ్యలో ఈ రోడ్ల నిర్మాణం లంకలో మట్టి అవ్వకుండానే ఒక సిమెంట్ రోడ్లు వేయగలిగాం, సాధ్యమైనంత తారు రోడ్లు వేయగలిగాం. ఐదులంక సంబంధించిన పుచ్చలంక కానీ, ఐదులంక కానీ, మర్రిమూల కానీ ఇవాళ ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన అన్ని ఏరియాల్లో కూడా రహదారులు కానీ, విద్యుత్ కానీ, మంచినీటి సౌకర్యం కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజే మా దృష్టికి వచ్చింది, మంచినీటి ఇబ్బంది పడుతూ ఉన్నారంటే డెఫినెట్గా ఈ వారం రోజులలో మంచినీటి సౌకర్యాన్ని ఇమీడియట్గా కలగజేస్తాం. జగనన్న కాలనీ గురించి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడే వారికి కూడా చెప్తా ఉన్నాం. వారు అన్నీ కట్టేసామని ఒక మాట చెప్తా ఉన్నారు. ఏం చేశారో తెలియదు కానీ ప్రజల్లో మాత్రం నిరాశ నిరుత్సాహాలు. ప్రభుత్వం గాలికి పట్టాలు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చారు, కానీ త్రాగునీటి లేదు, రవాణా సౌకర్యం లేదు, డ్రైనేజీ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఆ రకమైన దారులు కూడా లేవు కొన్ని గ్రామాల్లో. ఇటువంటి ఇబ్బందులు కూడా తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా పనిచేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలా కాదు. అది ఎన్టీఆర్ కాలనీ అంటే తెలుగుదేశంలో కాలనీ,
ఇందిరమ్మ కాలనీ అంటే కాంగ్రెస్ వాళ్ళ కాలనీ నేనెందుకు చేయాలనే దృక్పథంతో ప్రజాపతులు ఆ రోజు గత ప్రభుత్వంలో మాట్లాడిన తీరు చూస్తే సిగ్గుమాలిన విషయంగా భావిస్తూ ఉన్నాం. అంచేత ఇటువంటి కార్యక్రమాల్లో మనం ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ ఉంది, ఇవాళ సిట్ ద్వారా కొన్ని కేసులు ప్రభుత్వం తీసుకుంది. ఏది లిక్కర్ కేసులు కానీ ఇతర కేసులు కానీ తీసుకున్నప్పుడు విచారణ జరిగి చేస్తున్నారు తప్ప కేసులు లేకుండానే చంద్రబాబు నాయుడు మీద విచారణ లేకుండానే కేసులు లేకుండా అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఈవేళ విచారణ చేసి అరెస్ట్ చేస్తుంటే సిగ్గుపడతా ఉన్నారు. విచారణ లేకుండా మీకు ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంది కనుక చేస్తూ ఉన్నారు. విచారణలో ఈవేళ మాజీ మంత్రి జోగి రమేష్ ఉండొచ్చు, ఇంకా ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆనాటి విప్పులు ఉన్నారు, కొంతమంది అరెస్ట్ అయ్యి ఇంకా జైల్లో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈవేళ సమాచారంలో ఈ రెండో కేసు, ఇది ఏదైతే చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక నాటుసారా నకిలీ మందు నాటుసారా అంటావుదండి కేసులో ప్రత్యేకంగా A1గా ఉన్న జగన్మోహన్ జనార్దన్ అనేవాడు జోగి రమేష్ గారి పేరు చెప్పారని చెప్పలేదని కొంత వీళ్ళు విచారణలో సిట్టు విచారణ చేసిన తర్వాతే కొంతమంది లూజ్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఈవేళ రమేష్ గారిని అరెస్ట్ చేశారు. దానికి విచారణ ఎదుర్కోవాలి తప్ప నిందలు మోపడం ఇదేదో అయిపోయిందని కానీ డెఫినెట్గా మీకు లీగాలిటీ మీరు చేయలేదని ఆత్మధైర్యం ఉన్నప్పుడు ఎదుర్కోండి. వాళ్ళ యొక్క సమాచారం A1గా ఉన్న ముద్దాయి చెప్పిన సమాచారం తీసుకున్నారు, వారికి ఉండే లింకులు తీసుకున్నారు, వాళ్ళకుండే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆధారాలు తీసుకున్నారని చెప్తా ఉన్నారు సిట్ అధికారులు. చేత మీరు ఏదో కావాలని వైఎస్ఆర్ పార్టీ టార్గెట్ చేశారని కాదు. వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు చెప్పాం, బిల్లు ఇవ్వలేదు, మీరు క్రెడిట్ కార్డు తీసుకోలేదు, పేటీఎంలు తీసుకోలేదు. ఆ రోజు చెప్పాం క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వ సారా దుకాణంలో మంచిది కాదని చెప్పాము. ఇది జగనన్న బ్రాండ్లు తప్ప ఇతర బ్రాండ్లు లేవు. ఈవేళ అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఈవేళ సారా అమ్ముతుంటే ఇది ఈవేళ కుంభకోణం అంటా ఉన్నారు. వాళ్ళకి ఈ సిగ్గు లజ్జ నీతి నియమాలు ఏమీ లేని ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ నాయకులు సిగ్గుపడతా ఉన్నాం. ఇది బ్రాండ్లతో అమ్ముతున్నాం, QR కోడ్ అమ్ముతున్నాం, ఇంకా మీరు మాట్లాడేదానికి వాస్తవాలు ఉన్నాయా లేదా లేదు మీరు మీ సాక్షి మీడియా పెట్టుకుని మీ సాక్షి పత్రిక పెట్టుకుని రాసేసుకోండి, ఏది కావాలో రాసేసుకోండి. మీ కార్యకర్తలు చదువుతూ ఉంటారు. ప్రజలకి నిజం చెప్పడానికి మీకు ధైర్యం లేదు, తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకోవడానికి ధైర్యం లేదు. నిజం మాట్లాడండి. ప్రతిపక్ష పాత్ర మీకు ఎప్పుడు ఉండాలా. ప్రజల పక్షాన వాణి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, వారి యొక్క నాయకులు, అలాగే CPM CPI ఇతర రాజకీయ పార్టీలు ఏదైతే ఈ కూటమిలో లేరో వారందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి. నిన్న రాత్రి ఒక జడ మీడియా ఇంటర్వ్యూ చూశాను. ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు, అభినందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన ఆలోచనలు ఆయన ఉన్నాయి. కారణం ఏంటంటే మేము మళ్ళీ అధికారికి వస్తామని ఒక ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఇవాళ అవినీతి ఉందా లేదా అంటే అది లీగాలిటీలో రావట్లేదు అంటాడు. ఆ రోజు అతనే ఈ అన్యాయం చేశారు, చీప్ లిక్కర్ చేస్తానని చెప్పాడు. చీప్ లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తే అది దాంట్లో ఎవిడెన్స్ సరిగ్గా లేదు, అంతే కేసు నిలబడం అంటాడు. అది వేరే విషయం. విషయాలు తప్పు జరిగిందా లేదంటే తప్పు జరిగిందనే విషయాన్ని ఆ రోజు చెప్పాడు. ఈరోజు కూడా అతను లీగాలిటీలో లేదు, తప్పు జరగలేదని చెప్పట్లే. అంచేత మనం అందరూ కూడా ఎక్కడో చోట తప్పు ఉండబట్టి ఇవాళ కేసులు కడతా ఉన్నారు. అన్యాయం జరిగిందని ప్రతిపక్షంలో ఉండగా మేము గొత్తి పాడాము. ఆనాడు కొంతమంది ప్రజా సంఘాలు కూడా మాట్లాడే, CPM మాట్లాడే. ఈరోజు మళ్ళీ మీకు చేయలేదు నీసి. జోగి రమేష్ సిట్టు విచారణలో నాకేం తెలియదు, మర్చిపోయాను, నాకేం తెలియదు అంటున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఒకటి ధైర్యంగా ఒప్పుకోగలిగినాడు, ఒప్పుకుంటాడు. దాటేళ్ళినాడు నాకు తెలియదు, మర్చిపోయాననే విషయం. కారణం ఏంటంటే ఎవిడెన్స్ ఆఫ్ రికార్డు. నీకు ఫైనాన్షియల్ డేటా ఉంటుంది, కాల్ డేటా ఉంటుంది, మీకు సాక్ష్యం చెప్పిన
మీ ఏమన్న ముద్దాయి ఎవరితో ఉన్నారు దీనికి సంబంధించినంత వరకు అతను చెప్పిన సాక్ష్యం కూడా ఉంటుంది. ఫోటోలు ఉండటం వేరు, వారు అదే గ్రామం అంటున్నారు, వాళ్ళు కలిసి మిత్రులుగా ఉండవచ్చు. రాజకీయాల్లో నాకు కూడా ఇవాళ చాలామంది ఉండొచ్చు, కానీ ఫోటోల ఆధారంగా మేము తీసుకోవట్లే. ఎవిడెన్స్ ఆఫ్ రికార్డ్ సిట్ యొక్క అధికారులు విచారణ అనంతరం జరుగుతూ ఉంది. వెయిట్ అండ్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ నకిలీ మద్యం కేసు సంబంధించి ఇప్పటికే సిట్టు విచారణ జరుగుతుందని, త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు మాజీ మంత్రి ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దాని సత్యనారాయణ. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.